జపాన్ దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎలాంటి విపత్తును ఎదుర్కోబోతున్నామో అని ఆందోళన చెందుతున్నారు. జూలై 5వ తేదీన జపాన్లో ఓ భారీ సునామీ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగ గురించి మనందరికీ తెలిసిందే. ఆమె చెప్పినటువంటి భవిష్యవాణి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వాటిలో చాలా వరకు కూడా నిజమయ్యాయి. బాబా వంగ రాసినటువంటి ది ఫ్యూచర్ పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో మహాప్రళయం వస్తుందని చెప్పారు. ఏదైతే బాబా వంగ చెప్పిన జోస్యం ప్రకారమే 2011 జపాన్ని సునామీ రూపంలో సముద్రుడు ముంచెత్తాడు. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20,000కు పైగా ప్రజలు కూడా మరణించారు. ఇది జపాన్ చరిత్రలో భారీ సునామీగా చెప్తారు. ఇప్పటికి కూడా ఇప్పటికీ అలాంటి ప్రళయం కూడా రాలేదు. అయితే దీనికంటే ముందు కూడా ఆమె జోష్యం ప్రకారం ఓ సంఘటన జరిగింది. అదే గ్రేట్ హాన్షిన్ భూకంపం లేదా కోప్ భూకంపం. 20వ శతాబ్దంలో జపాన్లో రెండవ అత్యంత ప్రాణాంతకమైనటువంటి భూకంపంగా అది చెప్తారు. జనవరి 17, 1995న హ్యూగ్రో ఫ్రికెర్చన్ దక్షిణ భూభాగాన్ని 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కుదిపేసింది. భూమి దాదాపు 20 సెకండ్ల పాటు కంపించి దాదాపు 5,000 మందిని చంపినటువంటి పరిస్థితి. దాదాపు 5,000 మంది విగత జీవులుగా మారారు అప్పుడు. అదేవిధంగా ఇప్పుడు జూలై 5న జపాన్లో మరోసారి సునామీ వస్తుందని బాబా వంగ భవిష్యవాణిలో ఉంది. అయితే ఈసారి ముందు కంటే భారీగా సముద్ర మట్టానికి 3 రెట్ల ఎత్తులో అలలు ఎగిసిపడతాయని కూడా ప్రిడిక్షన్లో రాసున్నటువంటి పరిస్థితి. దీంతో జపాన్ దేశ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె మాదిరిగానే జపానీస్ బాబా వంగగా ప్రసిద్ధి చెందినటువంటి రియో టాట్సుకి కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అంచనా వేస్తుందని ఒక నమ్మకం. రియో టాట్సుకి 1999లో ది ఫ్యూచర్ ఐసా నేను దర్శించిన భవిష్యత్తు అనే పుస్తకాన్ని కూడా ఆమె స్వయంగా రాశారు. అందులో బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ వణికించిన భూకంపం, సునామీ, కరోనా వైరస్ తదితరాలను కూడా అందులో ఆమె పేర్కొన్నారు. మళ్ళీ 2021లో పునముద్రణలో 2025 జూలై 5వ తేదీన జపాన్ను భారీ సునామీ ముంచెత్తుతుందని కూడా ఆమె కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జపాన్ బాబా వంగ పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సుకి చేసిన అంచనా కూడా జపాన్ వాసులకు భయభ్రాంతుల్ని గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ప్రజల్లో భయాందోళనను పోగొట్టేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. వీటన్నిటికీ కూడా శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి ప్రజలంతా కూడా మరి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒకవైపు ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో జపాన్లోని టొకరా దీవుల దగ్గర ఏదైతే జూన్ 21 నుంచి 900కు పైగా భూకంపాలు సంభవించడం, మరోవైపు జూలై 4న ఒక భూకంపం 5.5 తీవ్రతతో రావడం, వీటన్నిటి వైపు కూడా చూసినట్లయితే కనుక బాబా వంగ చెప్పినటువంటి ఏదైతే జోస్యం ఉందో అది నిజమవుతుందంటూ కూడా అక్కడ కొంతమంది జపానీలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే పోర్చుగల్ బీచ్లో తీరం వైపు దూసుకొచ్చినట్లు వింత మేఘం కూడా కమ్మేసినటువంటి పరిస్థితుల్లో మొత్తానికైతే ప్రభుత్వం ఒకవైపు ఆందోళనను మరి విరమించుకోవాలి, ఆందోళన చెందవద్దు, శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్తున్నప్పటికీ కూడా మరి ప్రజలు మాత్రం బాబా వంగ చెప్పినటువంటి ఏవైతే జోష్యం ప్రకారం ఇప్పటి వరకు గతంలో అనేకమైనటువంటి నష్టాలు చవి చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒక మహాప్రళయం వస్తుందా అని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే జపాన్లో ఉంది.